దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని పూర్తిగా అవినీతిమయం చేసినటువంటి శైలజ రామయ్యర్ ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి. తన భర్త రాజకీయంలో మరి వారి అవసరాల కోసం కాళేశ్వరం ఆలయాన్ని వదిలిపెట్టడం లేదని ఇప్పటికే చెప్పడం జరిగింది. శైలజ రామయ్యర్ వారితో పాటు వారి కుటుంబం అంతా కూడా ఎక్కడ దొరికితే అక్కడ దోసుక తింటా ఉన్నారని ఇప్పటికే వట్టిగానే చెప్తలేం. మేము ఏదో అంటున్నామంటే వీళ్ళు వాళ్ళ మీద పడక చెప్తూ ఉన్నారు అంటున్నారు. ఇవాళ స్పష్టమైపోయింది. ఇగో ఈ చీరలు ధన్వాడలో వస్తా ఉన్నారు. నిన్న ధన్వాడలో అక్కడ ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవంలో దుద్దిల్ల శ్రీధర్ గారు ఇది 2015 పుష్కరాలు, ఇవి 25 పుష్కరాలు. 2025 పుష్కరాలకు ఆలయం నుంచి డబ్బులు వెచ్చించి కొన్నటువంటి ఈ చీరలు ప్రసాదము ఇవన్నీ 50,000 మరి ఇవి ఏమంటారు కిట్లు, 50,000 కిట్లను పక్కకు పెట్టి ఇవి ఎలక్షన్ కోసం వాడుకోవడానికి ఈ పుష్కరాలలో ఒక 50,000, వచ్చే పుష్కరాలలో 1,00,000 చీరలను పక్కకు పెట్టి ఓట్ల కోసం పంచడానికి కోసం ఇది స్టోరేజ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చీరలు నిన్న ధన్వాడలో ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవంలో పంచిపెట్టారు. ఆ ఎల్లమ్మ గుడి వాళ్ళు మా గౌడ సోదరుడు పాలు కోయిని పైసలు వేసుకొని పవిత్రంగా చేసుకున్నటువంటి ఆ ఎల్లమ్మ గుడిని కూడా అపవిత్రం చేసింది. ఎందుకంటే దొంగతనంగా తీసుకొచ్చినటువంటి చీరలను అక్కడ ఆడబిడ్డలకు ఇచ్చి అపవిత్రం చేసిన చరిత్ర ఇవాళ దుద్దిల కుటుంబానికి దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మేము ఎక్కడి నుంచి వచ్చిందంటారు, ఆయనే ఇచ్చిండి, ఫోటోతో సహా ఉంది. మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది. ఇదేదో మా ఏఐ సృష్టిో మా సొంత పురాణమో కాదు. ఇది స్పష్టంగా దుద్దిల శ్రీధర్ గారే నిన్న చీరలను పంచిపెట్టిండు. పూర్తి అపవిత్రం చేసి వారి యొక్క అవినీతికి ఇది మరి ఆలయాన్ని వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇప్పటికే మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడిగినాం, మీరు దేవాలయం నుంచి ఏమేమి డబ్బులు దేనికోసం కేటాయించారు అని అడిగినాం. మేము ఆర్టీఐ ప్రకారంగా నేనే అడిగిన, నా పేరుతోటి అడిగిన, పుట్ట మధుకర్ మాజీ శాసనసభ్యులు మంత్రిని నా పేరు మీదనే అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే జవాబు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వద్దని ఉన్నాయి అన్నది. ఏమన్నది సుప్రీంకోర్టు? దేవాలయానికి సంబంధించిన డబ్బు ఎంత ఉన్నది, బంగారం ఎంత ఉన్నది, వెండి ఎంత ఉన్నది, ఇటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, ఇటువంటి ఆధారాలు ఎవరికి చెప్పొద్దు అన్నారు తప్ప దేవాలయం డబ్బులతోటి ఏమి ఖర్చులు పెడుతున్నారో చెప్పొద్దని ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలేదు. ఆ సుప్రీంకోర్టు తీర్పును అడ్డు పెట్టుకొని ఇవాళ వీళ్ళ అవినీతి బయటపడద్దని ప్రతి పండక్కి కోట్ల రూపాయలు దోసుకు తింటా ఉన్నారు. మంత్రిని శాసనసభ్యుడు ఈసారి తమ్ముడు అన్న కలిసి దేన్ని వదిలిపెట్టడం లేదు. మట్టిలో అవినీతి, ఇసుక మొత్తం ఏరులై పారుతా ఉన్నది అవినీతిలో, తమ్ముడు కలెక్షన్స్ లో. వాళ్ళు ఏం దోచుకున్నా బాధ లేదు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా, మంతిని ప్రాంతంను ముద్దాడి పెరిగినటువంటి బిడ్డగా, ఇదే గాడుపు ఇదే వాతావరణంలో పెరిగిన బిడ్డగా ఈ ఆలయం అపవిత్రమైతే, ఈ ఆలయానికి చిన్న మచ్చ అయితే యావత్ తెలంగాణకు మచ్చ వచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మంతని ప్రాంతము కాళేశ్వరం పేరుతోటి టూరిస్టులు వస్తూ ఉంటే పోతా ఉంటే ఈ ప్రాంతంలో ఎంతో కొంత మరి వ్యాపారులకు ఇతరత్ర వర్గాలకు మేలు జరుగుతుందనే ఆలోచన ఉండి ఆకలేందో తెలిసిన బిడ్డగా ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని కోరుకునే బిడ్డగా మరి నేను స్పందించకుండా ఉండలేకపోతా ఉన్నాను. ఇవాళ ఇంత
ఘోరంగా. ఈ సంచులు ఎట్లా ఇప్పుడు బయటికి తిరుగుతా ఉన్నాయో శైలజ రామయ్య చెప్పాలి. శైలజ రామయ్య ఏం జవాబు చెప్పాలి? ఈ సంచులు నీ భర్త ఇవాళ నిన్ను ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? ఈ సంచులు ఎక్కడి? ఎందుకు నిన్న ధన్వాడలో ఎల్లమ్మ గుడి కాడ ఈ సంచులు తిరుగుతా ఉన్నాయి? మీరు నీతివంతులే కదా, మీరు చాలా గొప్ప వాళ్ళే కదా, మరి ఈ సంచి ఎందుకు నిన్ను ఇక్కడ ప్రత్యక్షమైంది? మరి నేను ఇట్లా కొట్టించిన ఇది నేను కొట్టితే మీ భర్తకి ఇట్లా వస్తున్నాడా? మరి జవాబు చెప్పాలి వాళ్ళ శైలజ రామయ్య. అంటే మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీరు ఏ దేవుళ్లకు పూజలు చేసే సామాజిక వర్గంలో పుట్టిరో అదే దేవుళ్లను అప్రవిత్రం చేస్తా ఉన్నారు. అప్రవిత్రం చేస్తున్నటువంటి మీరు ఇప్పటికైనా మేలుకొనాలి. ఇది దౌర్భాగ్యం. మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే ఏదో ఒక సాకు పెట్టి తప్పుదో పట్టిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరంలో ఉన్నటువంటి పురోహితులకు వాళ్ళకు మేలు జరగకుండా అడ్డుకుంటారు. ఏది అది ఏమంటారు దాన్ని, దీపధూపం ఏమంటారు, అది ఏమంటారు, హారతి ఇవ్వడానికి యూపీ నుంచి, గంగా హారతి ఇవ్వడానికి యూపీ నుంచి అయ్యగారు, కాశీ నుంచో యూపీ నుంచో అయ్యగారులను తీసుకొచ్చారు. వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ పురోహితులు చేయరా గంగా హారతి? మీ మంత్రపురిగా పేరుగాంచినటువంటి మంత్రపురికి సంబంధించినటువంటి వేద పండితులు విడిచిపెట్టి అక్కడి నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకొస్తారు. ఏది కూడా ఇక్కడ వాళ్లకు చెందకుండా ప్రతి దాంట్లో కమిషన్ తీసుకొని పనిచేస్తా ఉన్నారు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పురోహితులను అడుగుతున్నా, ఎందుకు మీ గంగా హారతి చేయరాదా? ఆ మంత్రాలు మనకు రావా? అంత నైపుణ్యత మనకు లేదా? నేను ఇక్కడ కాళేశ్వరంలో మంత్రిలో ఉన్నటువంటి పురోహితులను మంత్రిని ఎమ్మెల్యే నిలదీయాలని డిమాండ్ చేస్తున్నా. నేను ఈ జిల్లా ప్రజలని, ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లా ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పటి వరకైతే ప్రజలు గలం విప్పరో, ఎప్పటి వరకైతే ప్రజలు చైతన్యవంతులై ఇటువంటి వాటిని ప్రశ్నించరో ఈ అవినీతి ఇదే విధంగా కొనసాగుతూ ఉంటది. భావి తరాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాళేశ్వరం ఆలయానికి మచ్చబడితే భావి తరాల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పటికే విజ్ఞప్తి చేసిన, ఏమి లేకుండా పుష్కరాలు వస్తున్నాయి, ఆ గుడిని ఊలగొడతా అంటున్నావు, నీ ముఖ్యమంత్రి ఏమో పైసలు లేవంటున్నాడు. నేను ఇప్పటికే చెప్పినా, మేం కాళేశ్వరానికి చిన్న మచ్చ దాకినా కూడా మేము ఊకోము గాక ఊకోము. నీ కుటుంబం దోపిడీ వేరే విధంగా చేసుకోండి. మీరు రేపు ఎన్నికలు వస్తే ఓటుకు 5,000 రూపాయలు ఇవ్వాలని ఏదైతే సంకల్పించి పనిచేస్తా ఉన్నారో మీ తమ్ముడు మీరు సంపాదించుకోండి. ఓటుకు 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పవిత్రమైన ఆలయం